జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజెస్ జర్నీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ ఇంత లేట్ అవ్వడానికి గల కారణాలు అండ్ మనకి ఫిజికల్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎవరు కండక్ట్ చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి, నేనైతే ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే లైక్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను చాలా ప్రాసెస్ అనేది చేంజ్ అవ్వడం వల్ల అయితే వీడియో రికార్డ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. సో అందుకే ఇంట్రడక్షన్ పార్ట్ నేనైతే సెల్ఫ్ వీడియో చేసి ఇలా మిగతా వీడియో మొత్తం నేను ఇలా ఎడిటింగ్లో అయితే చెప్తున్నా. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కదా. సో వీడియో ఎలా ఉంటే ఏంటి, మీకు ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలన్నదే నా ఒపీనియన్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకు మెయిన్లీ రిజల్ట్ రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్. సో ఇది మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ ఎలక్షన్ గురించి నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను కదా. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి ఎలక్షన్ వల్ల అయితే రిజల్ట్ అనేది లేట్ అవ్వడం జరిగింది. అందుకనే జూన్ మంత్లో అయితే రిలీజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ బోర్డు ఏదైతే ఉందో, సో ఈ బోర్డు అనేది ఇన్ఫర్మేషన్ అంటే ఈ డేటా మొత్తం ఎంతమంది అప్లై చేశారు, సో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఈ డేటా వెరిఫై అయితే చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ అనేది జూన్ 10 to 20 అయితే జరగడం అయింది. సో ఈ వెరిఫికేషన్లో భాగంగా మనకి జూన్ 10 to 20 అయితే రిజల్ట్ ఇవ్వడం జరగలేదు. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి ఏంటంటే మనకి ఫిజికల్ ఎవరు కండక్ట్ చేయాలి అండ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అనేది మనకి బిడ్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదు. సో చాలా కొర్రగండంలే పాస్ అవుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి, కానీ ఇంకా అయితే మనకి ఫిజికల్ ఎవరు కండక్ట్ చేస్తారనేది కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ రీసెంట్గా 26th జూన్లో అయితే మనకి ఒక కోరిగండం అనేది రిలీజ్ అయింది. సో ఆ కోరిగండంలో ఏముందంటే మనకి ఐటీబీపీ అనేది ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారని ఉన్నది. అండ్ ఫిజికల్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే 3 కంపెనీలు అయితే శాంక్షన్ అయ్యాయి. మనకి గవర్నమెంట్ అనేది 3 కంపెనీలకు అయితే ఆఫర్ చేసింది. సో ఈ 3 కంపెనీల్లోంచి ఒక కంపెనీ అయితే మనకి ఫిజికల్ అనేది ఎక్విప్మెంట్స్ సప్లై అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కారణం వచ్చేసి ఏంటంటే మనకి బోర్డులో ఎస్ఎస్సి జీడీ బోర్డులో కూడా ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ రిజల్ట్ కూడా వచ్చాయి. సో ఆ రిజల్ట్ వల్ల మన రిజల్ట్ అనేది లేట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది మన ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ మాత్రమే. సో ఇంక ఈ రిజల్ట్స్ మనకి జూలై 2nd వీక్ లోపే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఫిజికల్కి నెగ్లెక్ట్ అనేది చేయకండి. మ్యాక్సిమం ఫస్ట్ వీక్ ఎండింగ్ ఆర్ 2nd వీక్ స్టార్టింగ్లో అయితే వచ్చేస్తాయి ఇవి రిజల్ట్. సో ఎవరైతే ఫిజికల్కి రిజల్ట్ వచ్చాక ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారో వాళ్ళైతే ప్లీజ్ నెగ్లెక్ట్ అనేది చేయకండి. అండ్ రన్నింగ్లో మీరు చాలా ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫిజికల్ అనేది ఆగస్ట్లో కండక్ట్ చేస్తారు ఆర్ జూలై ఎండ్ ఆఫ్ ది మంత్. సో మ్యాక్సిమం ఫిజికల్ అనేది ఆగస్ట్లోనే ఉంటుంది. మీరైతే బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ ఆస్పిరెంట్. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే ఫిజికల్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అండ్ ఫిజికల్కి ఎన్ని మార్కులు వస్తే మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ కట్ ఆఫ్ అనాలిసిస్ కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మరింత బాగా అయితే చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై హింద్, జై భారత్.